ఇంట్లో ఎలక్ట్రికల్ వర్క్ వచ్చినతను ఉంటే ఎంత అడ్వాంటేజో మీకు తెలుసా? రాత్రికి రాత్రి ఈ ట్యూబ్ లైట్ సడన్ గా పాడైపోయింది. దాని వల్ల ఈ రూమ్ అంతా నాకెలాగో ఎలక్ట్రికల్ వర్క్ వచ్చు కాబట్టి అప్పటికప్పుడు టెంపరీగా ఇలా ఒక లైట్ సెటప్ అయితే చేశాను. గాయ్స్, ఇప్పుడు ఈ పాత ట్యూబ్ లైట్ రిమూవ్ చేసి ఈ కొత్త ఎల్ఈడి లైట్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నా. ఈ ట్యూబ్ ని రిమూవ్ చేసుకోవడం చాలా ఈజీ. రొటేట్ చేసి బయట కంటే ఈజీగా వచ్చేస్తుంది. గాయ్స్, ఇప్పుడైతే ఒక పెద్ద టాస్క్ అన్నమాట. ఎందుకంటే యాక్చువల్లీ ఇవి మట్టి గోడలు. చిన్న చిన్న నీడిల్స్ గానీ స్క్రూస్ గానీ ఫిక్స్ చేస్తే ఇదైతే హోల్డ్ చేయట్లేదు, ఇమీడియట్ గా బయటకు వచ్చేస్తుంది అని చెప్పి నేను 2 years బ్యాక్ ఈ లైట్ ఫిక్స్ చేసినప్పుడు పెద్ద పెద్ద మూలలు అయితే యూజ్ చేశాను. ఇప్పుడు ఆ పెద్ద మూలలు రిమూవ్ చేసుకోవాలి. మట్టి గోడలే కదా ఈజీగా వచ్చేస్తదేమో అనుకున్నాను, కానీ చాలా స్ట్రాంగ్ గా అయితే హోల్డ్ చేసింది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. మొత్తానికి బయటకు వచ్చేసింది. చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సేమ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా రిమూవ్ చేశాను. మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. చాలా మంది ఇలా వైర్ కట్ చేసేటప్పుడు ఇలా 2 వైర్లు ఒకటే చోట పెట్టి అయితే కట్ చేశారు. అది చాలా రాంగ్ అన్నమాట. మీ లైఫ్ రిస్క్ లో పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా 2 వైర్లు ఒకటేసారి కట్ చేసినప్పుడు ఫేస్ న్యూట్రల్ టచ్ అయ్యి పెద్ద షార్ట్ సర్క్యూట్ అయితే అవుతుంది. మీరు స్విచ్ ఆఫ్ చేసున్నా సరే ఇలా మాత్రం అస్సలు అలవాటు చేసుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం స్విచ్ ఆన్ చేసి ఉంచి కూడా వర్క్ చేస్తుంటాం. అలాంటి టైంలో బై మిస్టేక్ మనం కట్ చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయితే అయ్యిద్ది. అలా కాకుండా ఇలా ఒక్కొక్క వైర్ సపరేట్ చేసి కట్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా. గైస్, మొత్తం అయిపోయింది. ఇది ఏం లేదనమాట. సో ఈ ఎల్ఈడి లైట్ ఉంది కదా, మనం ఇందాక ఫిక్స్ చేసిన క్లిప్స్ లో కరెక్ట్ ప్లేస్ లో సెట్ చేసి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది. సో మొత్తం ఫిక్సింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు ఒకసారి స్విచ్ ఆన్ చేసి చూపిస్తాను. ఈ మిడిల్ స్విచ్ ఉంది కదా, సో ఈ మిడిల్ స్విచ్ వచ్చేసరికి ఇందాక ఫిక్స్ చేసిన లైట్ అన్నమాట కనెక్షన్. ఇప్పుడైతే ఒకసారి ఆన్ చేసుకుంటున్నా. సో చూడండి, సో చాలా బ్రైట్ గా అయితే వస్తుంది వెలుతురు.